బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తాం. చంద్రబాబు వస్తే వ్యవసాయం దండగా, ఆయన వస్తే వ్యవసాయం ఉండదు అంటూ గతంలో కొంచెం ప్రచారం జరిగింది. మరి నిజమే అంటారా అది? చంద్రబాబు వస్తేనే వ్యవసాయం లాభం. మిరపకాయలు డౌన్లో ఉన్నా కూడా ఇన్ని వేలని ప్రకటించి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. కొనుగోలు చేశాడు మిర్చి. ఇవాళ పొగాకు కూడా అడిగే నాదులు లేకపోతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పొగాకు కూడా గవర్నమెంట్ ద్వారా కొంటున్నారు. వాడు చెప్పేది, జగన్ చెప్పేదన్నీ అబద్ధాలు. ఎవరు నమ్మరు వాడి మాటలు. అందుకే 11 సీట్లు వచ్చినాయి. జగన్ 250 రూపాయలు పెంచడానికి పట్టిపడి వచ్చాడు. పెన్షన్ 250 పెంచడానికి పట్టిపడి వచ్చి దానికి ఖర్చు 5-6 కోట్లు అయింది. 7 కోట్ల రూపాయలు డబల్ రోడ్డు మధ్యలో డివైడు లైటింగు వేస్తానన్నాడు. మళ్ళీ గుంటూరు ఛానల్ పచ్చూరుగా తీసుకెళ్తున్నాడు. ఈ రోడ్డు కాలేదు, ఛానల్ కాలేదు, ఏది కాలేదు. ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఏవి పెంచడానికి. చంద్రబాబు పెన్షన్లు చంద్రబాబు ఎక్కాడు. 3 నెలలు ముందన్నాడు 7,000 కడికిచ్చాడు. 4,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇంతకంటే మొగాడు మన ఇండియాలో ఎవడో లేడు. చంద్రబాబు వచ్చిన మొగాడు ఎవడో లేడు ఇండియాలో. ఆ మాట అంటున్నారు. చంద్రబాబు వస్తేనే ఈ 16 నెలల కాలంలో రైతులు పడిన ఇబ్బంది ఎవరు పట్టలేదు, చంద్రబాబు వస్తే రైతులు నాశనమే అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారం. మరి అవన్నీ అబద్ధాలు. సాక్షి పేపర్, సాక్షి ఛానల్ ఉండేవి కాబట్టి ఇక్కడ మనం 6 కూర్చున్నాం. వాళ్ళు అంటారు 6 లేరు, 4 అంటారు. 6 ఇక్కడ కూర్చోలేదు, 4 కూర్చున్నారని వాళ్ళు అబద్ధాలు చెప్పేది. మరి గుంటూరు ఛానల్ ఏమైంది? పచ్చిపాడు డివైడు రోడ్డు ఏమైంది? 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందే. మరి మొన్న భర్తలు చచ్చిపోయిన వాడికి 1,08,000 పెన్షన్లో పెంచాడు. ఈయన వచ్చినాక కారు ఉన్నాడికి లేదు, గుంటూరులో 200 గజాలు ఫ్లాట్లు ఉన్నాడికి పెన్షన్ లేదు, 300 యూనిట్లు కరెంటు కాల్చినాడికి లేదు. జగన్ హయాంలో అన్ని కొరతలు పెట్టాడు, చాలా తగ్గించాడు. ఇవాళ చంద్రబాబు లక్షలు ఇస్తున్నాడు, ఇంకా ఈటానికి రెడీగా ఉన్నాడు కొన్ని. మరి ఈ 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు పేదలకి చేసింది ఏమీ లేదు, పేదల్ని దోచుకోవడం తప్పితే అంటున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు లేకపోతే ఇవాళ కొన్ని కుటుంబాలు బజారును పడేవి, అంధకారంలోకి వెళ్ళిపోయాయి. చంద్రబాబు మూలకానే ఇవాళ ముసలా ముతక 4,000 పెన్షన్ తీసుకొని కొడుకు కోళ్ళు చూస్తున్నారు. ఆ 4,000 రాకపోతే చూడరు. 4,000 బిళ్ళలకో దేనికో సరిపోతాయి, ఒకళ్ళకి తిండికి బిళ్ళలకు సరిపోతాయి 4,000. ఇవాళ ఒకే మన ఇండియాలో 4,000 పెన్షన్ మన ఆంధ్రాలోనే ఎక్కడా లేదు, ఇండియాలోనే లేదు. ఒకే ఒక్క మొగాడు చంద్రబాబు నాయుడే. సంక్షేమ పథకాలే ఇవ్వటం లేదు పేదలకి. మొత్తం వీళ్ళు అంతా చెప్పిందంతా సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, మొత్తం వెన్నుపోటే పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు పేదలకు అంటున్నారు కదండి. మరి వాడు చెప్పేదాన్ని అబద్ధాలు. తెలుగుదేశం టైంలో 2014లో టైమన్ ఇంజిన్లు కానీ, గొర్రెలు కానీ, ట్రాక్టర్లు గొర్రెలు కానీ, చైతన్య రథాలు కానీ అన్నీ చంద్రబాబు నాయుడే ఇచ్చాడు. ఒక్క మిరగాయల కళం మీద పట్టారేసుకుందంటే పట్టలేవు లేడు 5 సంవత్సరాలు. ఏం చేశాడు? పట్టలు కూడా లేవు, టైమన్ ఇంజన్ లేదు, ఏది లేదు. వాళ్ళు చెప్పేది అబద్ధాలు. కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు ఎవడు నమ్మడు. ఏదో నాకు 40% ఓట్లు వచ్చినాయి అంటున్నాడే, 20% రేపు అడిగి వచ్చేది. 20% అంటున్నారు. ఆయన 2029లో కొట్టేది నేనే, ఈసారి రప్పనే నేను వస్తా అంటున్నాడు కదా. ఏమీ లేదు. మొన్న ఇంకా 4 సీట్లు పోయినాయి. కూటమి వల్లే అవి పేర్లు మనం చెప్పకూడదు. కూటమి వల్లే 4 సీట్లు ఇంకా పెచ్చొచ్చింది జగన్కి. రేపు వచ్చేసరికి ఆ 4 కూడా రావు, ఇంకా 8, 7 వస్తాయి. పర్సెంటేజ్ 15%, 20% వాడికి ఓటింగ్కి వచ్చేది అంతే. ఇక్కడ ఎందుకని అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకని పదే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు? మొత్తం దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే నినాదంతో నడుస్తుంది కూటమి ప్రభుత్వం. అంతా ప్రజల దగ్గర దోచుకో తింటాం తప్పితే ప్రజలకు మంచి చేస్తుంది ఏం లేదనే మాట ఎందుకు చెప్తున్నారు అనుకోవాలంటారు? వాళ్ళు కొంతమంది చంద్రబాబు ఇచ్చిన మట్టుకు ఇచ్చాడు, మా దగ్గర ఆడవాళ్ళు అంటున్నారు ఇచ్చిన మట్టుకు ఇచ్చాడు, ఈడు ఇంకా ఏమైనా పెంచిస్తాడేమో, ఓసారి చూద్దాం, ఒక ఛాన్స్ ఇతనికి ఇచ్చి చూద్దాం. ఆయన 3 మట్టు ఇచ్చాం కదా, వీడేదో పగలు తెస్తాడు అనుకున్నారు. ఆ అన్నాళ్ళే వీళ్ళు తిడుతున్నారు, మా దగ్గర లేడీస్. అంటే ఒకసారి ఛాన్స్ ఇచ్చి తప్పు చేసాం మళ్ళీ ఏమన్నా అది
తడవ ఛాన్స్ ఇచ్చి తప్పు చేసాము. ఇవాళ బస్సులు ఇంత బడ్జెట్ లోట్లో ఉండి కూడా చక్రం తిప్పుతున్నాడు, ఆయన డబ్బులు ఎత్తున్నాడు. వాడు నెల నెల ఏడ తాకట్లు పెట్టాలా, అమ్మాలా, డబ్బులు ఇచ్చి జీతాలు కూడా ఇవ్వలేదు. 3 నెలలకు అవుతాడు, జీతాలు ఇవ్వలేదు, ఏది చేయలేదు, అన్నీ అబద్ధాలు. ఆ పెన్షన్ కూడా కొంతమంది తీసిదెంగాడు, కొంతమందికి తగ్గించాడు. ఆవిడ ఏం చేశాడు, ఏ నెల తీసుకుంటే ఆ నెలే పెన్షన్ అన్నాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు 2014లో 3 నెలలు తీసుకోమన్నాడు. వీడు వచ్చినాక తగ్గించడానికి ఇప్పుడు బెంగళూరు పోయారు, హైదరాబాద్ పోయారు, బొంబాయి పోయారు. నెల నెల రావాలంటే వాళ్ళ ఈ పెన్షన్ చాలవుగా, వాడు ఇచ్చే డబ్బులుగా ఛార్జీలు చాలవుగా. అందుకని వాడు తగ్గించడానికి ప్లాన్ పెట్టాడు. ఇవన్నీ అబద్ధాలు ఎవరు చెప్పినవి ఎవడో నమ్మరు. ఇవాళ ఇప్పుడంతా అసలుకి మొత్తం అట్లా ఇసుకలో కానీ ఇటు వైన్స్లో కానీ మొత్తం దోచుకోవటమే ఈ కూటమి నాయకులు చేస్తుంది అంటున్నారు కదండి. మరి ఏం లేదు, వైన్స్ పెట్టిన వాళ్ళు అందరికీ లాసులే. మేము అనకూడదు, వ్యాపారం మేము కూడా ఉన్నాము, అందరికి లాసులే. అవన్నీ మాటలు అనకూడదులే. ఎందుకని అంటారు మరి? ఏంది బెల్ట్ షాపులు ఏందో లక్షల్లో పెట్టేసి, మన యాంకర్ శ్యామల కానీ వీళ్ళందరూ అంటున్నారు కదా, లక్షలాది బెల్ట్ షాపులు పెట్టేసి ప్రజల్ని తాగుబోతులు చేస్తున్నారనే మాట అంటుంది కదండి. మరి ఏమి అబద్ధాలు, తలా 6 లక్షలు పెట్టాము, మాకు వడ్డీలు రావు, అసలు వచ్చేసాలని దండం పెట్టుకుంటున్నాం. వాడు చెప్పేదాన్ని అబద్ధాలు. వాళ్ళు సారాయి మీద కానీ దేని మీద అన్నా కానీ కోట్లు సంపాదించారు వాళ్ళ నాయకులు. 3 రాజధానులు అన్నాడు, రాజధాని లేదు, పోలవరం లేదు. రోజా కానీ యాంకర్ శ్యామల కానీ వీళ్ళందరూ వైన్ షాపుల మీద పడ్డారు. ఎందుకనండి మరి ఇలా దాడి ఏందంటారు? వాళ్ళు చంద్రబాబు దూసుకొని వెళ్తున్నాడు, ఏదో ఒకటి అబద్ధాలు చెప్పాలా. చంద్రబాబు దూసుకొని వెళ్తున్నాడు. లేడీస్ బస్సులు ఫ్రీ పెట్టాడు, దాంట్లో సక్సెస్ అయ్యాడు. పెన్షన్లో సక్సెస్ అయ్యాడు, వ్యవసాయంలో సక్సెస్ అయ్యాడు, అన్నింటిలో సక్సెస్ అయ్యాడు. మనకేంది, మన పరిస్థితి ఏంది? జగన్ ఉండదు, జగన్ పార్టీ ఉండదు. వీళ్ళంతా ప్రత్యామ్నాయం ఏటో ఒకటి చూసుకోవాలా. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశంలోకి వస్తామంటే చేర్చుకోరు, మరి ఏదో ఒకటి చూసుకోవాలి కదా, ఏటో ఒకటి జంప్ చేస్తారు. బాబాయ్ ఒక చిన్న మాట, ఇది వాళ్ళు అడుగుతుంది వైసీపీ నాయకులు పదే ఈ రోజా కానీ యాంకర్ శ్యామల కానీ అంటున్న మాటే. వైన్ షాపుల గురించి నేను వేరే దాని గురించి మాట్లాడను. ఒక్కొక్క వైన్ షాప్ కింద 30-40 బెల్ట్ షాపులు పెట్టి ప్రజల్ని తాగుబోతులు చేస్తున్నారు అనే మాట వాళ్ళు అంటున్నారు కదా, నిజమేనా? ఇది నాకు నిజం చెప్పు. విట్టి మాటలు, వాటి టైంలో లక్షల మంది చచ్చిపోయారు. స్వీప్ ఇవాళ ఒరిజినల్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు ముందు, దాంట్లో డూప్ లేదు. వాడు ఇచ్చిన టైం అంతా డూప్. మొన్న ఈ మధ్య కదా పట్టుకుందనే మాట అంటుంది. అన్నీ పట్టుకున్నారు, అందరూ వరుసన పోతారు. చంద్రబాబు నాయుడు వాడు జైల్లో పెట్టాడు ఏదో ఆధారాలు లేకుండా. రేపు చంద్రబాబు నాయుడు అన్ని ఆధారాలతోటి వీళ్ళు లోనకు పోతారు. నిన్న ఆడ గోదావరి చిత్తూరులో మర్డర్ అయితే భార్యాభర్తనే ఉరివేశారు. అదే గతి పడుతుంది వీళ్ళకి కూడా కొంతమందికి. అది జరిగేది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే 2029లో వచ్చే అవకాశం లేదంటారు? ఏ పరిస్థితుల్లో లేదు. ఏది 5-6 సీట్లు వస్తాయి 20 లోపు. అంటే నీకు వాళ్ళు అన్నాడు కదా రప్ప అని చాలా గట్టిగా చెప్తారు. మంచి మాట అంటమే మంచిది. అంత ఇప్పుడు నేను నరుగుతానంటే ఓట్లు వేస్తారా జనం? రప్ప వాడు ఎవడు అన్నాడు అనుకో, మంచి మాట నెంబర్ వన్ మాట అని ఒక ముఖ్యమంత్రి చేశాడంటే అంతకంటే ఈ రాష్ట్ర దేశ జనం ఘోరం అంతా వాడికి ఓట్లు వేశారు కాబట్టి తప్పును ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. రప్ప నరికాడా వేయడు. సరే బాబాయ్, థ్యాంక్ యూ.